ఆధ్యాత్మిక వారధి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ బలరాం తల్లాప్రగడ. ఈరోజు సాయి తపోవనం అనబడే నిత్యపారాయణ గ్రంథంలో ప్రచురించబడిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య మహిమలను కొన్ని తెలుసుకుందాం. ఓం సాయిరాం. బాబా కాలాన్ని కుదించిన ఘట్టము. ప్రశాంత నిలయంలో వెనుకటి రోజుల్లో సాకమ్మ అనే భక్తురాలు ఉండేది. ఆమె ఒకరోజు సత్యసాయిబాబా వారితో, స్వామి, కురుక్షేత్రంలో ఒక పక్క కౌరవులు విశేషమైన సేనాబలంతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటే, ఆ సమయంలో కృష్ణుడు అర్జునుడికి 700 శ్లోకాలు భగవద్గీతలో చెప్పడం ఎలా సాధ్యమైంది? కృష్ణుడు ఆ విధంగా చెప్తుంటే అర్జునుడు వింటుంటే శత్రువులు ఎలా ఊరుకున్నారు అని అడిగింది. స్వామి వెంటనే సమాధానం చెప్పలేదు. ఆ రోజు సాయంత్రం స్వామి భక్తులను తీసుకుని చిత్రావతి ఇసుకలో విహరించడానికి వచ్చారు. భక్తులంతా స్వామి చుట్టూ చేరారు. వారిలో సాకమ్మ కూడా ఉంది. స్వామి తన దివ్యహస్తాన్ని ఇసుకలోకి పోనిచ్చారు. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఆ ఇసుకలోంచి 1 అడుగు పొడవు, 1/2 అడుగు వెడల్పు గల ఒక తెల్లని దంతం బొమ్మను మెల్లగా బయటకు తీశారు స్వామి. అర్జునుడికి శ్రీకృష్ణుడు రథంపై ఆసీనుడై గీతోపదేశం చేస్తున్న బొమ్మ అది. ఆ దంతం బొమ్మ ప్రతి అణువు ఎంతో పనితనం ఉట్టిపడేలా చక్కని నగిషీతో చెక్కబడి సుందర శిల్పంగా ఉంది. ఆ బొమ్మను ఆశ్చర్యంతో చూస్తున్న సాకమ్మ, స్వామి, ఈ దంతం బొమ్మ మానవులు తయారు చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఎంతమంది కళాకారులు అవసరమవుతారు? కానీ స్వామి సంకల్పించిన తక్షణమే ఎలా తయారైందో చూసావా? ఆ భగవంతుడు తలుచుకుంటే కాలాన్ని తన అధీనం చేసుకొనగలడు. మానవులకు ఎన్నో నెలలు పట్టే సమయాన్ని ఒక్క క్షణంగా నేను కుదించి వేశాను. అదేవిధంగా దివ్య సంకల్పంతో కాలాన్ని పొడిగించడం కూడా సాధ్యపడుతుంది. ఆ రోజున యుద్ధరంగంలో నేను అర్జునుడి మనసులో గీతోపదేశానికి కావలసినంత సమయాన్ని సృష్టించాను. మిగిలిన సేనావాహిని అంతా ఆ సమయాన్ని కేవలం కొన్ని క్షణాలుగా అనుభవించేలా చేశాను అన్నారు. సత్యసాయినాథునికి కాలము అధీనమై ఉంటుంది. బాబా కాలాన్ని కుదించగలరు, పొడిగించగలరు. ఎన్నో సంవత్సరాల సమయాన్ని 1 గంటగా కాలాన్ని కుదించిన సందర్భం ఇది. శ్రీలంకలోని కొలంబోలో ఒక క్రైస్తవ యువకుడు ఉన్నాడు. అతను కళాశాల విద్య కోసం మద్రాసులోని కళాశాలలో చేరాడు. ఆ సమయంలో అతడు ఒకసారి శ్రీ రామకృష్ణ మఠం సందర్శించాడు. శ్రీ రామకృష్ణ పరమహంస ఆరాధించిన కాళికాదేవి చిత్రాన్ని చూసి అతను ఎంతో ఆకర్షితుడయ్యాడు. క్రమంగా ఆ యువకుడు కాళికాదేవి భక్తుడిగా మారి కాళీ ఉపాసన తీసుకుని ఆ మంత్రజపం చేస్తూ సమాధి స్థితిలో గంటలు గడిపేవాడు. తర్వాత అతడు హిందూ సన్యాసిగా మారిపోయాడు. మరి కొన్నాళ్లకు అతడు తన తల్లిని చూసి రావాలని ఒకసారి కొలంబో వెళ్ళాడు. తన కుమారుడు అలా హిందూ సన్యాసిగా మారని చూసిన ఆ తల్లి అమితంగా దుఃఖించింది. తన కుమారుడు వైవాహిక జీవితానికి ఇష్టపడడం లేదని గ్రహించి తల్లి అందుకు సమ్మతించింది. కానీ హిందూ సన్యాసి వేషం విడిచిపెట్టి క్రైస్తవ ఫాదర్గా ఉండమని అభ్యర్థించింది. కానీ అందుకు వ్యతిరేకించిన ఆ యువకుడు తన తల్లిని, ఆస్తి వ్యవహారాలను విడిచిపెట్టి భారతదేశం వచ్చి పుట్టపర్తికి చేరుకున్నాడు. స్వామి అతను ఇంటర్వ్యూ గదిలోకి తీసుకుని వెళ్ళారు. 1 గంట సమయం గడిచింది. ఒక్కసారిగా లోపల నుంచి అమ్మా అని పెద్ద కేక వినిపించింది. మందిరం వరండాలో కూర్చున్న భక్తులందరికీ కూడా ఆ కేక వినిపించింది. తర్వాత స్వామి ఇంటర్వ్యూ గది తలుపు తీశారు. ఆ సన్యాసి ఆపాతమస్తకం విభూతితో బయటకు వచ్చాడు. లోపల జరిగిన విషయం ఇది. స్వామి అతన్ని ఇంటర్వ్యూ గదిలోకి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఒక పెద్ద అరణ్యాన్ని సృష్టించి నడు అన్నారు. అంతే. ఆ సన్యాసి ఆ అరణ్యంలో నడిచాడు. ఆ నడక అంతు లేకుండా సాగిపోయింది. పెద్ద పెద్ద వృక్షాల మధ్యగా అతడు అవిశ్రాంతంగా కొన్నాళ్ల పాటు కొన్ని మైళ్ళ దూరం నడిచిపోసాగాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు స్వామి, ఆగు, వెనక్కి తిరిగి చూడు అన్నాడు. ఆ సాధువు ఆగిపోయి వెనక్కి తిరిగి చూశాడు. పరమానంద పారిశుధ్యంతో అతడు నిశ్చేష్టుడయ్యాడు. అతడు చూసిన ఎవరిని? తాను చిన్నతనం నుంచి ఏ కాళికాదేవిని ఆరాధిస్తున్నాడో ఆ జగన్మాతే అతనికి సాక్షాత్కరించింది. ఆ సాధువుకు చాలా కాలం నుంచి కాళికాదేవి సాక్షాత్కారం కావాలని అరణ్యానికి వెళ్ళి సంవత్సరాల తరబడి తపస్సు చేయాలనే కోరిక ఉండేది. ఆ అరణ్యం సంచారం, ఆ తపోవన విహారం కేవలం కొద్ది సమయంలోనే జరిపించి స్వామి అతని కోరికను నెరవేర్చారు. అతడు సంవత్సరాల తరబడి చేయవలసిన తపస్సు కాలాన్ని స్వామి 1 గంటకు కుదించి వేశారు. అతడు కోరిన కాళికాదేవి సాక్షాత్కారాన్ని కూడా ప్రసాదించారు. అమ్మా అనే ఆర్తితో పిలుస్తూ అతడు స్వామి పాదపద్మలపై పడగా అతనితో, సాయినాథుడు, ఆయన ఈ కలియుగంలో ఘోరమైన తపస్సు ఎందుకు? నీ ఇష్టదేవతా నామం స్మరించు. ఆ నామస్మరణతోనే నీకు తపస్సు సిద్ధి కలుగుతుంది అని విభూతి సృష్టించి అతనిపై కుమ్మరించి అతను ఆశీర్వదించారు. కొన్ని సంవత్సరాల సమయాన్ని సత్యసాయినాథుడు 1 గంటగా కుదించిన విశిష్టమైన సందర్భం ఇది. ఓం సాయిరాం. కాలాన్ని విస్తృతపరిచిన ఘట్టము. అలాగే 30 రోజుల సమయాన్ని 30 సంవత్సరాలుగా కాలాన్ని విస్తృతపరిచిన సన్నివేశం. అవి లాల్ బహదూర్ శాస్త్రి గారు భారత ప్రధానమంత్రిగా ఉన్న రోజులు. ఆయన
పిఏగా ఉండేవారు త్యాగరాజు గారు. ఆయనకు ఒకరోజు ఆరోగ్యంగా బాగుండగా బెంగుళూరు హాస్పిటల్కి వచ్చి పరీక్ష చేయించుకున్నారు. డాక్టర్లు ఆయనను పరీక్షించి క్యాన్సర్ ఉన్నట్టుగా ధృవీకరించి ఆయనకు 3 నెలల జీవితం మాత్రమే ఉన్నదని చెప్పారు. ఆ డాక్టర్లు త్యాగరాజు గారితో, అయ్యా మీరు అన్యథా భావించకపోతే ఒక మనవి, ఆ వ్యాధికి ఒక్కటే నివారణోపాయం ఉంది. అదేమిటంటే మీరు ఒక్కసారి భగవాన్ సత్యసాయిబాబా వారి పాదపద్మాలను శరణవేడండి. ఇంతకన్నా మరొక మార్గం లేదు. భగవాన్ బాబా గారి భక్తులు సూరి భగవంతం గారు ఈ హాస్పిటల్లోనే ఉన్నారు. ప్రస్తుతం వారిని చూడడానికి స్వామి రేపు ఇక్కడికి వస్తున్నారు. ఇది మీకు చక్కని అవకాశం అన్నారు. అందుకు త్యాగరాజు గారు నిరాకరించి, అయ్యా నేను భారత ప్రధానమంత్రి పిఏని, నేను ఈ విధంగా బాబా పాదాల మీద పడను, నేను ఎక్కడైనా వైద్యం చేయించుకోగలను అన్నారు. తర్వాత చాలా చోట్లకు వెళ్ళి 2 నెలల తర్వాత తిరిగి వచ్చి అదే హాస్పిటల్లో మరలా పరీక్ష చేయించుకున్నారు. డాక్టర్లు ఆయన కేవలం 1 నెల రోజులు మాత్రమే జీవితం ఉన్నదని చెప్పారు. భయభ్రాంతుడైన త్యాగరాజు గారు పుట్టపర్తి ఎక్కడ ఉన్నది అని సంప్రదించి పుట్టపర్తి చేరుకున్నారు. సత్యసాయి భగవానుడు దర్శనం ప్రసాదిస్తూ దగ్గరకు వచ్చి, క్యాన్సరా అన్నారు. త్యాగరాజు గారికి దుఃఖం పొంగి పొరలింది. ఆస్తుల బిందువులతో స్వామి పాదపద్మాలపై పడ్డారు. స్వామి విభూతి సృష్టించి ఇచ్చి తినమన్నారు. ఆ విధంగా 3 రోజులు ఇచ్చి 3వ రోజున క్యాన్సిల్డ్ అన్నారు సత్యసాయి పరమాత్మరు. తర్వాత పరీక్ష చేయించుకుంటే క్యాన్సర్ చిహ్నాలే కనిపించలేదు. ఇది జరిగి 35 సంవత్సరాల పైగా కావస్తున్నది. మొన్నటి వరకు సనాతన సారథి ఆఫీసులో పనిచేసి ప్రస్తుతం క్యాంటీన్లో సేవ చేస్తూ స్వామి అనుగ్రహాన్ని చూరగొంటున్నారు త్యాగరాజు గారు. సత్యసాయినాథుడు 30 రోజుల్ని 30 సంవత్సరాలకు పైగా కాలాన్ని విస్తృతపరిచిన విశిష్టమైన ఘట్టం ఇది. భగవాన్ బాబాకు కాలం ఎప్పుడూ అధీనమై ఉంటుంది. అందుకే స్వామి సహస్రనామాల్లో కాలాయ నమః, కాలాయ నమః, కాలాంతకాయ నమః, కాలస్వరూపాయ నమః అని 3 పేర్లు కనిపిస్తాయి. ఓం సాయిరామ్.